జై శ్రీరామ్ అందరికీ. శివగీత 12వ భాగము. పరమేశ్వరుడు శ్రీరాముడి మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. చతుర్థాధ్యాయము. శివ ప్రాదుర్భావము. శ్రీ సూత ఉవాచ. ఏవం నిత్యం ప్రజప్రతో గతం మాస చతుష్టయం. సూతుడు సౌనకాదులకు చెప్పెను. ఈ ప్రకారంగా అగస్త్య మహర్షి శ్రీరామునకు ఉపదేశించి తన ఆశ్రమమునకు తరలిపోగా, ఇక్కడ శ్రీరామచంద్రుడు పునీతంబైన గోదావరి నదీ తలంబున ఉన్న రామగిరిలో శివలింగమును స్థాపించి శాస్త్రోక్తముగా దీక్షను స్వీకరించిన వాడై సర్వాంగములకు భస్మమును త్రిరేఖలతో నలంకరించుకొని శివలింగమును అరణ్య పత్రి పుష్పాదులతో పూజించి పులి చర్మాసనముపై ఆసీనుడై రాత్రింబవళ్ళు అనన్య మనస్సు గలవాడై వేదసార శివ సహస్రనామములను పఠిస్తూ ఒక మాసము ఫలముల చేత, మరో మాసము పత్రముల చేతను, మరో మాసము జలము చేతను, ఆపై మాసము గాలి వాయువుని ఆహారముగా మార్చుకుని శాంతి కాంతి మున్నగు సద్గుణములను అలవర్చుకుని స్వచ్ఛమైన మనస్సుతోడ హృద్గత పరాత్పరుని అర్ధనారీశ్వరుని 4 చేతులు గల ముక్కంటిని ఎరుపు మెరుపుల వలెనున్న జటాజూటముల దాల్చినట్టి కోటి సూర్య ప్రకాశము కలవాడు, కోటి చంద్ర సుషితలుండు, సమస్తాభరణాలంకృతుండును, నాగ యజ్ఞోపవీత దారియు, పులి చర్మోత్తరీయముగా దాల్చినవాడు, వరదాభయ అస్తము గలవాడు, సమస్త దేవ దానవ సురాసురదుల చేత నమస్కరించుకొనదగినవాడు, పంచముఖములను ఉడు రాజశేఖరుడును, డమరుక త్రిశూలధారియు, శాశ్వతుడు పరిశుద్ధుడును అవ్యయుడగు మహేశ్వరుని ధ్యానిస్తూ చతుర్మాసములను గడిపెను. ఓం నమ శివాయ. సర్వం శివార్పణమస్తు. ధన్యవాదాలు అందరికీ. జై శ్రీరామ్.